Hello everyone, how are you all? I'm good. I hope you're all doing good. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా మీకు కనపడాలి, సో ఐ నీడ్ టు డూ వ్లాగ్స్ మీరు కోరుకున్నట్టుగా. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అందరూ నేను కనపడగానే ఈ బాబోయ్ ఎలా పాడైపోయిందో ఈవిడ అనే మాటలు నాకు గుచ్చుకుంటున్నాయి అన్నమాట. సో పాడైపోవడం అనే మాట మేబీ సన్నబడిపోయింది అంటారేమో, బట్ ఆరోగ్యంగా లేరు అని అనుకుంటారు. సన్నగా అయితే అలా ఏం కాదు. వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టే కదా. సో ఆరోగ్యానికి, సన్నబడ్డానికి, లావు అవ్వడానికి సంబంధం ఉంటుంది, కానీ అన్ని కేసెస్లో కాదు. సో కావాలి అనుకుని తగ్గేవాళ్ళు ఫర్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా అలాగా మోకాళ్ళ నొప్పులు, వెయిట్ మోకాళ్ళ మీద పడకూడదు అన్నప్పుడు తగ్గే వాళ్ళకి రీజన్స్ ఉంటాయి. సో తగ్గుతాము కాబట్టి దట్స్ ద థింగ్. సో మీకు పాత ఫొటోస్ చూపిద్దాము అనేసి అన్ని ఫొటోస్ని నేను ఒక చోట పెట్టడం జరిగింది. సో చూద్దాము. 2020 అని డేట్ కనిపిస్తుంది, బట్ నేను 2020లో ఎడిట్ చేశాను. బట్ ఇది చూస్తే 2015లో నేను ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో, అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2018 to 19 మధ్యలో ఇలా ఉన్నాను. బట్ అప్పుడు కూడా ఇంకొంచెం లావే ఉన్నాను. బట్ 2015లో చూస్తే మ్యాక్సిమం అసలు ఎంత లావు ఉన్నాను అంటే ఆ డ్రెస్సెస్ అన్నీ నాకు తర్వాత చాలా లూజ్ అయిపోతే నేను ఫిట్టింగ్స్ వేయించుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ ఫోటో, ఇది నా వెడ్డింగ్ రోజు అనమాట. అసలు బాగా ఫ్యాషన్ సెన్స్ ఉందనుకొని నిల్ ఫ్యాషన్ సెన్స్తో ఓన్లీ బేస్ మొహానికి రాసుకొని కూర్చున్నాను అనమాట, నా పెళ్ళి అని చెప్పి. సో లెఫ్ట్ సైడ్ ఉంది మా అమ్మ, మై క్యూట్ మామీ, మా అమ్మ వాళ్ళ సిస్టర్, మా పిన్ని, అండ్ నా సిస్టర్ సుధా ఇక్కడ. సో ఈ ఫోటో వచ్చి 1998లో. అంత బక్కగా ఉండేదాన్ని నేను, యాక్చువల్గా ఇలాగే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అలానే దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోటో చూస్తే ఇది మ్యారేజ్ అయిన కొత్తలో అక్కడ డేట్ కూడా ఉంది చూడండి, ఐ థింక్ 1998, 1999 ఈ ఫోటో. అండ్ ఈ ఫోటో వచ్చి 1999 2000 మధ్యలో ఎంతలా ఉన్నానో బుగ్గలు, బికాజ్ ఐ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ కోక్. పిచ్ అనమాట. కోక్లో లేకపోతే థమ్స్ అప్ ఏదో ఒకటి బాగా ఫిజీనెస్ ఉన్న డ్రింక్ తాగేదాన్ని. ఇది కూడా అంతే, 2000 ఇయర్లోది. అండ్ దిస్ ఈజ్ 2003. నేను వరుసగా పెట్టాను అనమాట మీకు పిక్చర్స్. 2003 అమ్మ, నేను చెల్లెలు ఇద్దరు క్యారింగ్ ఉన్నాం. నేను 7th మంత్ అండ్ సుధా 9th మంత్. నా శ్రీమంతం ఆ రోజు. అమ్మ ఉన్నారు మధ్యలో, మై బ్యూటిఫుల్ అమ్మ. దిస్ ఇస్ ద మెమరీ. సో ఈ మెమరీస్ అన్నీ మీతో పంచుకోవాలి, నేను ఎలా ఉన్నాను ఒకప్పుడు చూపించాలి అని చెప్పేసి. ఇది క్యారింగ్కి ముందు కాదు, బాబు పుట్టిన కొత్తలో 2005. వాడు 2004లో పుట్టాడు, 2005 ఇది. ఓ మై గాడ్, ఓ మై గుడ్నెస్, ఓ మై గాడ్, అసలు ఎంత లాంగ్ ఉన్నాను. సీ దట్ చేతులు చూడండి అసలు, బాబోయ్ అమాయకం ఫేస్ నేను. సో ఇది వాడు పుట్టిన తర్వాత, వాడు క్యారింగ్ అప్పుడే నేను కొంచెం తగ్గాను, అప్పుడే కొంచెం కాన్షియస్నెస్ వచ్చింది, కొంచెం తగ్గాను. బట్ వాడు పుట్టిన తర్వాత మళ్ళీ గెయిన్ అయ్యాను, బికాస్ అమ్మ వాళ్ళు బాగా పెట్టేస్తారు కదా వండేసి. అండ్ ఇది బాబు పుట్టిన 1 year అక్కడ డేట్ కూడా ఉంది, మనం చూస్తే దగ్గరికి చూద్దాము. 2008, 2004 to 2008 అంటే వాటికి 3 years, 3 to 4 years మధ్యలో. సో ఇది కూడా అదే కచేరీలో, టీటీడీ వాళ్ళ కచేరీ. అమ్మ ఫస్ట్ రోలో కూర్చొని నా కచేరీ చూడడం జరిగిందనమాట. అమ్మకి చాలా ఇష్టము. అలాగే ఇది మా వాడికి 1 year, జస్ట్ 1 year ఉంది అప్పటికి. స్టిల్ ఐ వాస్ ఫీడింగ్ కార్తికేయ, మదర్ ఫీడింగ్ ఉంది. నేను అప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకునేదాన్ని. సో కొంచెం ఫోర్స్ పెట్టి కొంచెం త్వరగా వెళ్ళాలి అనే రోజులు అనమాట. వాడి కోసం వాడికి ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పి.
సో ఇది సంతోషం అవార్డు ఇచ్చారు నాకు నాగార్జున గారు. ఇవన్నీ చూసుకుంటే భలే అనిపిస్తుంది. ఇది ఇంకొక సంవత్సరంలో సంతోషం అవార్డు. బట్ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ చూసారా? ఒక 2-3 years లేటర్ ఉంటుంది. అసలు లుక్ ఎట్ మై ఫేస్, లుక్ ఎట్ మై, అప్పుడు నేను కాజల్ ఎక్కువగా పెట్టుకునే రోజులు, పెట్టుకోవడం రాక. ఓ మై గాడ్, హ్యాండ్స్, చేతులు ఎంతెంత లావు ఉన్నాయి అసలు. బోయపాటి శ్రీను గారు. అండ్ ఇది కూడా అంతే, 2008 పైన డేట్ కనిపిస్తుంది. 2008లో మా వాడు చిన్నవాడప్పటికి. ఇది 2011లో సుబ్రహ్మరెడ్డి గారు ఇస్తున్న అవార్డు, సినీ బోయర్స్ అవార్డు. ఇది కోడి రామకృష్ణ గారు. అప్పటికి లావుగానే ఉన్నా, బట్ కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారితో అవార్డు తీసుకున్నాను. 50 days సమ్మక్క సారక్క సినిమాలో పాడినందుకు 50 days షీల్డ్స్ వచ్చేవి అప్పట్లో. ఆల్ గుడ్ మెమరీస్. ఇప్పుడు అవన్నీ పోయాయి. విజయోత్సవాలు, 50 days షీల్డ్స్ అవన్నీ పోయాయి కదా అసలు. ఇది ఇంకొక సంవత్సరం సంతోషం అవార్డ్స్ 2010. అక్కడ డేట్ కనిపిస్తుంది. ఐడల్ బ్రెయిన్ నుంచి తీసుకున్న పిక్చర్. అండ్ ఇక్కడ కూడా లావుగానే ఉన్నా యాక్చువల్లీ. కొన్ని ఏంటంటే ఫొటోస్ని బట్టి కూడా ఉంటాయి, కవరింగ్ ఉంటుంది. ఇది 2010 అని ఉంది, కానీ ఐ థింక్ ఇది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. 2011 ఉండొచ్చు, బట్ ఇది కూడా 2008. దిస్ పిక్చర్ 2011 నా ఫోటోషూట్ చేశాను యూఎస్లో. నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం. బాబోయ్ 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 బాబోయ్, ఎంతలా ఉన్నానో అసలు, ఎందుకు చూసుకోలేదో కూడా తెలీదు. చాలాలా ఉన్నా. హెయిర్ కట్ మాత్రం చాలా షార్ట్ ఉండేది. 2018 అని ఉంది, కానీ 2018 కాదు, నా హార్డ్ డిస్క్ నుంచి కాపీ చేసినప్పుడు వచ్చింది. బట్ ఇది నేను చెప్తాను మీకు. 2010 మేబీ, 2008 ఇది. అండ్ ఇది కూడా అంతే, 2008 or 2010. ఇది రైట్ అయ్యింది. 2011 దిస్ ఇస్ రైట్. ఇది ఫోటోషూట్ చేశాను. ఏదో షోస్కి కావాలంటే ఫోటోషూట్ చేశాను. ఇక్కడ కొంచెం బెటరే ఉన్నా, బట్ 2011 అప్పటికి కొంచెం సన్నగా అవుదామని ట్రై చేస్తున్నది. యూఎస్లో క్యాసినోస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో, అక్కడ కూర్చొని ఫోటో దిగా. నాకు అసలు 2011లో విత్ నో స్కిన్ మేకప్, ఓన్లీ లిప్స్టిక్ అండ్ కాజల్. ఇది నేను ఒక సినిమా మీటింగ్లో, రామానాయుడు గారు వచ్చారు ఆ మీటింగ్కి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ బాబోయ్ 2011 అగైన్ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. యుఎస్ షోస్ అనమాట ఇవి. దీపావళి సంబరాలు, న్యూ జెర్సీ. బాబోయ్ ఎంతలా ఉన్నాను అసలు. ఇది 2012 నేను విజయవాడ వెళ్ళాను పాడతా తీగాకి, దీపావళి స్పెషల్ ప్రోగ్రామ్. బాగా గుర్తుంది నాకు, బాలు సార్తో. అండ్ అక్కడ కూడా బొద్దుగా వాట్ యామ్ ఐ సేయింగ్, బొద్దుగా ఉన్నాను. బట్ ఇక్కడ నాట్ బ్యాడ్, బాగున్నాను, ట్రెడిషనల్గా ఉన్నాను కాబట్టి. ఇది ఇఫ్ యూ రిమెంబర్ సూపర్ సింగర్ 7లోది ఈ కాస్ట్యూమ్. 2013 అని ఉంది, రైట్. January 2013, దట్స్ రైట్, అది కరెక్ట్ డేటే. ఇది 2022 కాదు, అదే రోజుల్లో యాక్చువల్లీ 2013. ఇది 2013. అండ్ ఇది కూడా 2015. ఇది 2016. ఇక్కడ మళ్ళీ సన్నబడ్డాను కొంచెం. చూస్తే కాలర్ బోన్ ఉంది. మై సిస్టర్ ఈజ్ ఆల్వేస్ లైక్ లీన్, చాలా సన్నగా ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం లావైంది తను. అండ్ ఇది 2015. బాబోయ్ 2016. యా బాబోయ్, ఎంతంటే అసలు వెయిట్స్ ఎత్తి అసలు రెజ్లర్ లాగా ఉండేదాన్ని నేను. ఇది అప్పట్లోనే 2014. ఇది నో ఈ 2014 ఇది ఒకేసారి తీసింది, ఎందుకంటే హెయిర్ కట్కి వెళ్ళాను అనమాట అప్పుడు. అదే హెయిర్ స్టైల్తో ఉన్నాను. సంహా మనం ఆర్ట్ స్కూల్లో కాపీ చేసుకున్నప్పుడు ఆ డేట్ పడిపోతుంది కదా, ఆ ప్రాబ్లం ఇది. 2014 అని ఉంది. అయితే 2014, ఇది 16 కాదు, 14. నేను మళ్ళీ ఇది ఎడిట్, దీనికి ఏదో ఇలా కనిపిస్తుంది కదా, ఎడిట్ అయినందువల్ల అలా వచ్చింది. ఇది కూడా 2015 యాక్చువల్లీ. యూఎస్లో ఎవరో బాబో తెలీదు, నా దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకున్నట్టే నేను ఎత్తుకున్నాను క్యూట్గా ఉంటే.
ఎంత బాగుంది కదా. ఇది చూసారా, ఒకటే స్టేజ్ మీద ఇక్కడ 17 ఉంది, మళ్ళీ ఇక్కడేమో 16 ఉంది. ఇది యాక్చువల్లీ ఈ డేట్ కరెక్ట్ 2014 అనమాట, రైట్ డేట్ 2014ది. ఆల్ రైట్, ఇది కూడా 2014. బాబోయ్ అసలు నా చెయ్యి చూడండి అక్కడ, బాబోయ్ అసలు బాబోయ్ బాబోయ్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ బ్యాడ్ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇది 2017, ఇది కరెక్టే. కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది తగ్గటం. 2018, 2019 వంశీ గారు చేసిన ఫోటోషూట్ ఇది. నేను అకాడమిక్ అన్నీ వాడతానన్నమాట. ఈ చీర ఇప్పటికీ ఉంది నా దగ్గర, సూపర్గా ఉంటుంది. ఈ నైస్ నా అయ్యో బాబు, ఐ డోంట్ వాంట్ టు సీ. అయ్యో బాబోయ్ 2014 కాళ్ళు సన్నగానే ఉన్నాయి మళ్ళీ, కానీ బాబోయ్ సన్నబడుతున్న రోజుల్లో 2018. ఇక్కడ కూడా చాలా లావు. ఈ ఫోటోలు అన్నీ మీరు గూగుల్లో చూసే ఉంటారు. చాలా లావు ఉన్నాను యాక్చువల్గా. ఈ ఫోటోలు చూసుకున్న తర్వాత నిజంగా నేను రియలైజ్ అయ్యాను దట్ అప్పటిదాకా నాకు తెలియలేదు. ఎవరన్నా చూడండి, మనం లావు అవుతున్నప్పుడు ఎవరన్నా చెప్పారంటే మీరు లావు అవుతున్నారని చెప్తే మనకు కోపం వస్తుంది. నాకు తెలుసులే, నేను అదే పని చేస్తున్నాలే, నువ్వు చెప్పాలా నాకు, లేకపోతే అది ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం కొంచెం దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అన్న మనం ఆలోచిస్తే, నేను అలానే ఆలోచించే అప్పుడు అలా కోపం వచ్చేది నాకు. ఒక్కొక్కసారి జెన్యున్గా అడిగేదాన్ని, నేను లావయ్యానా అంటే మనకి జడ్జిమెంట్ తెలియదు లావైనప్పుడు. అన్నప్పుడు వాళ్ళు చాలా అని ఒకళ్ళిద్దరు అనేవాళ్ళు. ఒకళ్ళిద్దరమే ఏం కాదులే, కొంచెం మనం ఏమన్నా అనుకుంటామని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో నిజంగానే లావయ్యావన్నప్పుడు కొంచెం ఆలోచించి కొంచెం డైట్లోకి వచ్చేదాన్ని. బట్ ఇక్కడ బొద్దుగా ఉన్నాను. బొద్దుగానే నా చేతులు ఇంతంత లావు ఉన్నాయి. ఇదంతా అదే సూపర్ సింగర్ 9 ఇది 2015. 2017 మిర్చి అవార్డ్స్ జ్యూరీకి వెళ్ళినప్పుడు రెడ్ కార్పెట్లో తీసిన ఫోటో, ఇంటర్నెట్లోంచి తీసుకున్నాను అనమాట. ఫేస్ మంచి క్యూట్గా ఉంది, కానీ లావుగా ఉన్నానన్నమాట, లావుగా. ఇది చూడండి కంపారిజన్. 2015లో నేను ఇలా ఉన్నాను. అన్నీ ఒక చోట పెట్టా మీకు అర్థం అవ్వడానికి. బుగ్గలు అయ్యో బాబు, ఈ ఫోటోలు చూసుకున్నాక కూడా ఎస్పెషల్లీ దీస్ పిక్చర్స్ చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎలా అయినా సన్నగా అవ్వాలి. అయ్యో బాబోయ్, దిస్ ఇస్ టూ మచ్ అని అనుకున్నాను అనమాట. బికాస్ నా ఫేస్ చూసుకుంటే డబల్ చిన్, నాకు ఎప్పుడు డబల్ చిన్ ఎప్పుడు ఉండదు. కానీ ఈ ఫొటోస్ చూసుకున్నాక మీరు చూడండి ఎంత డబల్ చిన్ వచ్చిందంటే అసలు. దిస్ పిక్చర్స్, లుక్ ఎట్ దిస్ పిక్చర్. అయ్యా బాబోయ్ ఇక్కడ చూడండి అసలు డబల్ చిన్. అండ్ ఇది 2019. అప్పుడు కొంచెం సన్నపడుతూ ఇది దుబాయ్లో నేను షోకి వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్. అండ్ ఇది స్వరాభిషేకంలో నేను తీసుకున్న సెల్ఫీ. అండ్ ఇక్కడ నార్మల్గా వచ్చేసాను. 2022 కాదు, అక్కడ ఉంది. కానీ దిస్ ఈస్ 2017 ఐ గెస్. ఇది 2019, ఇది కరెక్ట్ డేట్ ఉంది. ఇక్కడికి సన్నపడిపోయాను నేను. దిస్ పిక్చర్ 2015. నేను ఎక్కడ లావుగా ఉంటే అది 2015. ఇవన్నీ కొలాబ్ చేశాను ఇందాక. ఇది 2000, ఇది కూడా 2015. అసలు చక్కగా పుష్టి బ్రాండ్, చిన్నప్పుడు నా పేరు అనమాట అది, పుష్టి బ్రాండ్. చిన్నప్పుడు లావుగా ఉండేదాన్ని బాగా. అండ్ 2019 ఇది కూడా 2019 అదే టైంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడాను. ఇది సుమాతో ఏదో ఏం షోలో, బిగ్ బజార్లో వెళ్ళాను గెస్ట్గా. ఇది 2018. 2017 కాదు, ఇది 2015-16 ఇది, 17 కాదు. ఈ సూపర్ సింగర్ 9 or 10 నాకు గుర్తులేదు. కొన్నిసార్లు సన్నబడుతూ ఉండేదాన్ని, మళ్ళీ లావు అవుతూ ఉండేదాన్ని. అలా అంటే ఒకేసారి సాధ్యం కాదు కదా మనకి. మనం అనుకుంటాం సన్నగా అవుదామని స్టార్ట్ చేస్తాం, బట్ మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ముందుకు వెళ్తాము. 2012 అది రైటే ఆ డేట్. 2012లో కొంచెం ఒక మాదిరిగా ఉన్నాను. నాకు ఈ ఫోటో చాలా 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 ఇష్టం. ఇది ఊరికనే పెట్టా, జాలైనా ఇదంతా
కనిపిస్తుందని. అండ్ ఇది పూల రంగడు ఆడియో రిలీజ్లో 2012 ఇయర్స్ అప్పుడే రిలీజ్ అయింది ఆ సినిమా. అందులో నువ్వు నాకు కావాలి పాట పాడాను. 2016లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు 2017 యాక్చువల్లీ ఇది ఆర్ 2018 స్వప్న ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ పిక్చరు. 2017 ఇక్కడ లాగా ఉన్నాను. బాబోయ్ 2015 వెళ్ళిపోయేది కూడా 2015 యూఎస్లో దిగింది ఈ పిక్చరు షోస్కి వెళ్ళినప్పుడు. ఇది 2018 ఈ డేట్ కరెక్టే. సుశీలమ్మ గారిని కలవడానికి వెళ్ళాను. అక్కడ బాగా సన్నగా అయ్యాను. క్యూట్ సుశీలమ్మ బంగారు తల్లి. క్యూట్గా మాట్లాడతారు సుశీలమ్మ. సన్నగా అయిపోయావు అంటారు ఫస్ట్ నన్ను. నువ్వు కానీ గట్టిగా పాడతావు నాలాగా అంటారు. సచ్ అ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ షీ సేస్. అండ్ ఇది 2018 ఏదో దూరంగా ఉంటే సన్నగానే అన్నీ బాగానే ఉంటాం, కానీ ఫోటోలు కూడా చాలా మ్యానిపులేట్ చేస్తాయి యాక్చువల్గా. మొబైల్ ఫోటోకి డిఎస్ఎల్ఆర్లో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుంది. 2018 కరెక్టే. 18 అక్కడికే చాలా సన్నబడిపోయాను. ఇప్పుడే అన్న 2008లో సన్నబడ్డాను. ఈ పిక్చర్లో సన్నగా ఉన్నా. మళ్ళీ ఇక్కడ చూడండి షోస్ పిక్చర్ ఇది. బాగానే చేతులు బాగానే లావుగా ఉన్నాయి. అంటే చేతులు ఒక్కసారి తగ్గవు. నాట్ బ్యాడ్ లాగా ఉన్నాను అనుకోండి. 2019 మళ్ళీ లావయ్యాను. 2018 పర్లేదు. ఇది 2018 నా బర్త్డే. రోజు బాలు గారు నాకు విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్డే కూడా పాడారు. అది షార్ట్స్లో పెట్టాను చూడండి, నేను ఆ లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ సన్నగా అయ్యాను, నాట్ బ్యాడ్. 2018 సన్నగానే ఉన్నా. 2018 నాట్ బ్యాడ్. 2018 ఇది కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను వికేజీ మేయర్ గారిది టీవీ NXT కోసం. అక్కడ సన్నగానే ఉన్నాను. 2018 యూఎస్లో. బాబోయ్ ఇక్కడ అంటే వెళ్ళిన 1 వీక్లో లావ్ అయిపోతాం. యూఎస్లో ఏంటంటే గాలి పీలిస్తే లావ్ అయిపోతాం, బికాజ్ అక్కడ చెమటలు రావు. అండ్ ఇక్కడ లావ్ అయిపోయాం. నేను 1 వీక్లో లావ్ అయిపోతా, 1 వీక్లో సన్నగా అయిపోతా. అండ్ 2018లో ఇది నాగ్ అశ్విన్ గారి మ్యారేజ్కి అటెండ్ అయినప్పుడు. అండ్ 2018 ఇక్కడ నుంచి సన్నబడే కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ యూఎస్లోవి. అండ్ ఇది ఇంట్లోనే దీపావళికి. 2018 నాట్ బ్యాడ్. ఇదేదో బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్, జస్ట్ ఫర్ పొజిషన్ కోసం చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చాలా సన్నగా అయ్యాను. 2019 ఇది స్వరాభిషేకం కోసం షూట్ ఇది. అండ్ అప్పటి నుంచి నాట్ బ్యాడ్ లాగా సన్నబడుతూనే ఉన్నా. 2020లో ఫోటో షూట్ చేశాను. అండ్ ఇది దీపావళి షోకి వెళ్ళినప్పుడు ఫోటో. బాగానే సన్నగా అయ్యాను. 2019లో ఇది కోవిడ్కి జస్ట్ ముందన్నమాట. ఇది కూడా మాకు రాయల్టీ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో మీటింగ్స్ అవుతుంటాయి అనమాట, ఇస్రా అని చెప్పి. ఆ మీటింగ్లో తీసుకున్న ఫోటో. ఇది సౌత్ ఆఫ్రికాలో. ఫాస్ట్గా తీసేస్తున్నా. సౌత్ ఆఫ్రికాలో షో అప్పుడు తీసుకున్న ఫోటో. నాట్ బ్యాడ్ లాగున్న అదే ట్రిప్లో ఇక్కడ మళ్ళీ సన్నగా ఉన్నా. చూడండి అవుట్ఫిట్ నుంచి కూడా మనం సన్నగానా లావుగానే. ఇక్కడ జాకెట్ వేసుకుంటే ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, సన్నగా ఉన్నా అనుకుంటారు, కానీ అక్కడ లావుగా ఉన్నా కొంచెం. 2019లో కొంచెం లావుగా ఉన్నాను. నాకు ఎప్పుడు కాళ్ళు సన్నగానే ఉంటాయి, బట్ చేతులు లావుగా ఉన్నాను అనమాట. ఇది చాలా పెద్ద షో చేసాం 2019లో. చిరంజీవి గారు అందరూ వచ్చారు. సినీ మ్యూజిషియన్స్ యూనియన్లో నేను అప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నా. అప్పుడు పెద్ద షోస్ చేసాం అనమాట, ఫండ్స్ పూలింగ్కి. అప్పటిది పిక్చరు. 2019లో రాజమండ్రిలో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు. ఇది కూడా అప్పటిది. నాట్ బ్యాడ్. అప్పటికి సన్నబడ్డాను బాగానే. తర్వాత కోవిడ్ వచ్చింది. ఇది పాతది, ఇది పాతది, ఇది పాతది. 2015 ఇది కోవిడ్ వచ్చిన తర్వాత 2020. ఎస్, కోవిడ్ ఉన్నప్పటిది ఇది. ఇది 2020. ఇది 2022. ఇక్కడ చాలా సన్నగా అయ్యాను మీరు చూస్తే. కానీ మొబైల్ ఫోటోగ్రఫీలో సన్నగానే పడతాం యాక్చువల్గా. ఇది కూడా కోవిడ్ ఉన్నప్పుడే.
2021, that's right. అండ్ ఒకసారి కంపారిజన్ 2022 మిర్చి అవార్డ్స్కి ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను అనమాట. 2015 వర్సెస్ 2022 చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు ఈ ఫోటో చూసుకున్నప్పుడు కూడా నేను చాలా చాలా రియలైజ్ అయ్యాను, ఇంకా నేను ఇప్పుడు తగ్గకపోతే అని అనమాట. అండ్ ఇది 2022 2020 అని ఉంది, 2020 22 కాదు. 2020లో ఫోటోషూట్ ఇది. సన్నగా అయిపోయాను అప్పటికి, పర్ఫెక్ట్ ఉన్నాను అసలు చూస్తే కనుక. ఇది 2022లో క్రిస్మస్కి పార్టీకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. 2022లోనే ఒక వెడ్డింగ్. ఇప్పటి నుంచి నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ అబ్జర్వ్ నా ఓల్డ్ బ్లాగ్స్లో ఈ కాస్ట్యూమ్లో మీకు కనపడతాను. అండ్ 2022లో నేను iPhone 13 Pro కొన్న రోజుల్లో అనమాట, ఇది కొత్తలో. ఇక్కడైతే ఇంకా మ్యాక్సిమం సన్నగా అయిపోయాను. ఇక్కడ మ్యాక్సిమం అంటే 62కి వచ్చిన రోజులు అనమాట ఇవి. 2019 ఇక్కడ కొంచెం లా ఉన్నాను. మళ్ళీ కృష్ణ 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 పాట తెలుగు అన్న వాళ్ళకి చేసామన్నమాట యూట్యూబ్ వీడియో. అక్కడ కొంచెం లా ఉన్నాను. అప్పుడు మనకి లాక్డౌన్ వచ్చింది. అప్పుడు మనకి లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు సన్నగా ఆల్మోస్ట్ కొంచెం అప్పుడప్పుడు తినడం, వ్రతాలు, పూజలకు వెళ్ళడం, తినడం, పులిహోరలు దొరికినట్టు తినేస్తాం. బర్త్డే పార్టీస్. ఇది స్వరాభిషేకం పిక్చర్ అనమాట. ఇక్కడ కొంచెం లావైనట్టున్న మరేమో బుగ్గలు ఉన్నాయి. లావే మొబైల్ మళ్ళీ చూడండి బాగానే ఉన్నాయి. ఇది డిఎస్ఎల్ఆర్ పిక్చర్. డిఎస్ఎల్ఆర్లో తీస్తే ఏంటంటే కొంచెం బుగ్గలు అవి బాగా నీట్గా పడతాయి, బట్ ఫిజిక్ అలానే ఉంటుంది. బట్ ఇది మొబైల్ ఫోటోగ్రఫీ. ఎంత సన్నగా ఉన్నాను, ఇంత సన్నగా నేను లేను. ఎలా ఉన్నా అంటే ఇది కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ రైట్. కానీ ఎంత సన్నగా మొబైల్లో సన్నగా వస్తాం, కరెక్ట్గా ఉండదు. ఇది కూడా మణిశర్మ గారి అబ్బాయి మహతి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అనమాట ఇది. అండ్ ఈ తిరుపతిలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తిరుపతి రెవెన్యూ కాన్ 2022. 5th December 2023 గోవా. ఇది కూడా గోవాలోనే. ఐ వాజ్ స్లిమ్ ఇక్కడ. ఇది సుమన్ టీవీ ఇంటర్వ్యూ పిక్చర్స్. ఇది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ పిక్చర్స్. ఇక్కడంతా సన్నగానే ఉన్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లావ్ అవ్వడం. 2023 ఇక్కడ పర్లేదు. ఇది మన హొసూర్, బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి హొసూర్ వెళ్ళాను అనమాట ప్రోగ్రామ్కి. అక్కడ నాట్ బ్యాడ్. తిరుపతి వెళ్ళాను, తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు 2024. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను లావ్ అవ్వటం. ఇది 2024 నా బర్త్డే. ఇది నా PhD తీసుకున్న రోజు. March 7th అని ఉంది. ఇది ఏమో మరి March 7th వెళ్ళానా నేను కాన్వకేషన్కి. ఐ థింక్ ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ April, బట్ దట్స్ ఓకే. ఇది 25th July 2024 లేటెస్ట్ ఫోటోషూట్ అనమాట అది. అండ్ ఇక్కడ సన్నగానే ఉన్నా, ఇక్కడ లావ్ అయ్యాను కొంచెము. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది నాకు. కొంచెం ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే సన్నబట్టం అనేది జరగదు, బాడీ స్లో డౌన్ అవుతుంది, కొంచెం వెయిట్ పుట్ డౌన్ అవుతాము. సో ఇక్కడ కొంచెం నా ఫేస్ చూస్తే మీకు సిక్కుగా తెలిసిపోతుంది, కళ్ళల్లో తెలిసిపోతుంది అనమాట నేను సిక్కుగా ఉంటే. అంటే అలర్జీస్, తుమ్ములు, సైనస్ ఉంటే నా మొహంలో కళ్ళ మొత్తం ఎగిరిపోతుంది అసలు. అండ్ దిస్ ఈజ్ వెరీ రీసెంట్ వన్, 23 October. ఇక్కడ బాగానే కష్టపడి సన్నబడ్డాను డైట్ చేసి. ఐ వాజ్ లైక్ 63-64కి వచ్చాను. బికాస్ నేను జ్యూరీగా వెళ్ళినప్పుడు ఢిల్లీలో మంత్ లాంగ్ 20 days లాంగ్ ఉండాలన్నమాట. అక్కడ అంతా హోటల్ ఫుడ్ తిని ఇంకా గెయిన్ అయిపోతున్నాను అనమాట వెయిట్. అక్కడ గెయిన్ అయిపోయాను వెయిట్. వచ్చిన తర్వాత కష్టపడి తగ్గటం. అండ్ ఇది 20th December రీసెంట్ వన్ ఫర్ యూ గైస్. అండ్ లావ్ అయ్యాను. ఫంక్షన్స్కి బ్యాక్ టు బ్యాక్ అటెండ్ అయ్యా. ట్రావెల్ ఉండింది బాగా, ఫంక్షన్స్ తినేసి లావ్ అయిపోయాను.
వసుంధర మ్యామ్ పక్కన కూర్చొని ఫోటో తీసుకున్నాను అనమాట. వెడ్డింగ్ సెరమనీస్లో ఇది, హల్దీ సెరమనీలో. అండ్ అదే అదే చైన్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి, ఐ మీన్ చైన్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట వెడ్డింగ్లో. సో అక్కడ నాకు తెలియదు ఈ ఫోటో తీస్తున్నట్టు, కానీ ఇది డిఎస్ఎల్ఆర్ పిక్చర్. చక్కగా అంటే గ్రేస్ఫుల్గా వస్తుంది, కానీ లావ్ అయ్యాను ఇక్కడ. ఐ థింక్ 65 ఉంటాను ఇక్కడ. 65 వెయిట్ ఇక్కడ. అపర్ణ డిజైనర్ అనమాట తను. అండ్ ఇది నా రీసెంట్ ఇంటర్వ్యూ. మీరు చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి రామన్ తపూర్ 13th December అది ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ ఫొటోస్ అన్ని ఇన్స్టాల్, మీరు ఫాలో అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం లావే ఉన్నాను, 65 అంటున్నాను. బట్ ఇది 4th January తీసుకున్న ఫోటో. ఇక్కడ 66 to 67 మధ్యలో ఉన్నాను. సో సీరియస్ నోట్ ఫర్ మీ ఈజ్, చూసారా డబుల్ చిన్ను కూడా వచ్చేస్తుంది. లావ్ అయ్యాను, బాగా తింటున్నా, బికాజ్ ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్. ఫుడ్ ఏంటో తినాలనిపిస్తే తినేస్తున్నాను అనమాట. బట్ కొంచెం అలర్జీస్ కూడా ఉన్నాయి. అలర్జీస్ ఏదో ఒకటి, అలర్జీస్ లేకపోతే యాక్చువల్గా ఆగస్ట్ అంటే చాలా భయం. ఆగస్ట్లో చాలా అలర్జీస్, లేకపోతే వైరల్ ఫీవర్స్, వైరల్ థింగ్స్ చాలా ఊరికనే వచ్చేస్తాను. వెరీ ప్రోన్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అప్పుడు ఇంకా నడవను అనమాట, రెస్ట్లోనే ఉంటాను, రెస్ట్ మోడ్లోనే ఉంటాను, తినడం కూర్చోవడం. బట్ ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్ళి బయట తింటున్నా కూడా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో కరెంట్లీ ఐ యామ్ 66 to 67 మధ్యలో ఉంటున్నాను. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అండ్ ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ వెయిట్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ గైస్. సో ఈ పిక్చర్స్ అన్నీ మీ అందరి కోసం చూపిద్దాం అనుకున్నాను. దిస్ ఈస్ మై గ్యాలరీ. వెయిట్ అందరు కూడా ఇలా ఒక ఫోల్డర్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే ఏ సంవత్సరంలో ఎలా ఉన్నామో, ఎలా తగ్గుతామో, ఎలా తగ్గుతున్నామో, ఎలా తగ్గాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ కూడా కొంచెం కరెక్ట్ క్వాంటిటీస్లో తింటేనే మనం తగ్గుతాము. సో అన్నీ ఈక్వల్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అన్నీ కరెక్ట్గా డైట్ తీసుకుంటేనే అన్నీ సాధ్యమవుతాయి. అది వరకైతే ఎంత అవగాహన లేదు. బట్ ఇప్పుడు సిన్స్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ డైట్ సీరియస్గా. అండ్ నేను తగ్గిన తర్వాత మళ్ళీ మీకు కన్ఫామ్గా చెప్తాను నా వెయిట్. ఐఎమ్ అగైన్ బ్యాక్ టు 62 అని చెప్పాలని ఉంది. బట్ ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. బట్ ఐ ట్రై మై బెస్ట్. ఓకే గైస్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ మెమరీస్ విత్ యూ. And I'll be back soon with another video. And you guys take care and see you soon. Bye.